యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సో మనం ఏదైనా వీడియో తీస్తున్నాము అంటే గుడ్ వెంటిలేషన్ అంటే గుడ్ లైటింగ్ ఉండాలి, కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగా ఉండేలాగా చూసుకోవాలి. సో అలా ఆలోచిస్తున్నప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాను అనమాట. అదే క్రియో వాళ్ళ స్లాబ్ లైట్. సో ఇది క్రియో వాళ్ళ స్లాబ్ లైట్. సో ఈ లైట్ నేను పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. సో ఈ లైట్ తీసుకున్న తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ అంటే లైట్ తీసుకున్నప్పుడు యూస్ చేయకముందు యూస్ చేసిన తర్వాత అనే డిఫరెన్స్ని మీకు క్లీన్ అండ్ క్లియర్గా ఈ వీడియోలో నేను చూపిస్తాను. అంతేకాకుండా ఫస్ట్ మనము ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి దీని ప్రైస్ ఎంత, ఈ లైట్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలి, దీంట్లో ఏమేం స్పెషల్ ఫ్యూచర్స్ ఉన్నాయి అనేది నేను క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఎవ్రీ కంటెంట్ క్రియేటర్ నాట్ ఓన్లీ ఫర్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేదంటే ఎక్కడైనా వీడియోస్ తీసుకోవడానికి కానీ లేదా ఫోటోషూట్ చేయడానికి కానీ ఈ లైట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వీడియోని మిస్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్స్ చేయండి. అండ్ హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు కామెంట్ సెక్షన్ దగ్గర. హైప్ ఆప్షన్ ఇస్తే వేరే వాళ్ళకి కూడా మన వీడియో అనేది రీచ్ అయితే వెళ్ళిపోతుందన్నమాట. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది క్రియో వల్ల స్లాబ్ లైట్. సో ఇక్కడ చూడండి, పైన బాక్స్ పైనే మనకు వారంటీ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. 300 డే వారంటీతో ఈ లైట్ అనేది వచ్చేస్తుంది. ఇది అమెజాన్ నుంచి నేను పర్చేస్ చేశాను. ప్రైస్ అయితే బిలో 2000 వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట అమెజాన్లో. బట్ పక్కా 2000 బిలో అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు బాక్స్లో అయితే ఇలా 2 స్టిక్కర్స్ అయితే ఇచ్చేసారు. సో 2 స్టిక్కర్స్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ అనమాట. ఈ మాన్యువల్ వచ్చేసి బటన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాన్యువల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అయితే కనుక లైట్ అయితే ఇలా ఉంటుంది. సో లైట్ని కూడా పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ యొక్క బేస్ అనమాట. సో ఈ బేస్ వలన మనము టేబుల్ పైన ప్లేస్ చేసుకోవచ్చు ఈజీగా, ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ హోల్డర్. ఆబ్వియస్గా లైట్ యూస్ చేస్తున్నామంటే మొబైల్ కనెక్ట్ చేసి ఆ లైట్ అనేది దానికి సెట్టింగ్స్ అనేది మనము చేసుకోవచ్చు అన్నమాట. సో మొబైల్ హోల్డర్ తర్వాత ఒక రాడ్ ఇచ్చారు కనెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్క్రూ అనమాట. ఆ రాడ్కి లైట్ని కనెక్ట్ చేయడానికి ఒక స్క్రూ లాంటిది ఇచ్చేసారు. సో ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. నేను ప్రోడక్ట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. 2000 బిలో అయితే మనకి ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. సో ఇదన్నమాట, బాక్స్లో ఏమేమి ఉన్నాయి అనేది క్లీన్ అండ్ క్లియర్గా చూపించాను. ఇప్పుడు ఎలా అసెంబుల్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా చూసేద్దాం. సో ఇప్పుడు క్రియో లైట్ని అయితే మనం అసెంబుల్ అయితే చేసేద్దాం. ఫస్ట్ చూసారు కదా, బాటమ్ వచ్చేసి ఇదన్నమాట. సో దిస్ ఈజ్ అ మెటల్ గైస్, చాలా బాగుంది బేస్ అయితే కనుక. సో కింద బాటంలో అయితే మనకు స్పాంజ్ ఇచ్చారు, సో దట్ ఇట్ షుడ్ నాట్ మూవ్ అని చెప్పేసి స్టాండర్డ్గా ఉండడానికి. సో ఇప్పుడు రాడ్ని అయితే మనం కనెక్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రాడ్ అయితే మనకు ఇలాగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇంత హైట్ వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 25 సెంటీమీటర్స్ నుంచి మనం 40 సెంటీమీటర్స్ వరకు దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాగా. సో ఇప్పుడు ఫస్ట్ రాడ్ని అయితే మనం కనెక్ట్ చేసేద్దాం. దిస్ ఈజ్ ద బాటమ్ అండ్ దిస్ ఈజ్ ద టాప్ ఆఫ్ ద రాడ్. సో దీనికి మనం ఇలాగా కనెక్ట్ అయితే చేసేద్దాం. సో మన బాటమ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి మనం మెయిన్ ఇంపార్టెంట్ మొబైల్ హోల్డర్ తగిలించాలి కదా, ఫోన్ మనం పెట్టుకోవాలి అంటే కనుక. సో మొబైల్ హోల్డర్ని కూడా తగిలిచ్చేద్దాం. సో మొబైల్ హోల్డర్లో ఒక క్యాప్ ఉంది, దాన్ని ఫస్ట్ ఇలాగ పెట్టేసి ఆ క్యాప్కి మనము ఈ క్యాప్ని ఇలా ఓపెన్ చేసి ఇంకొక క్యాప్ ఉంది కదా మొబైల్ హోల్డర్కి, దాన్ని ఇలా తగిలిచ్చేసామంటే సెట్ అయిపోద్ది. 1 సెకండ్. సో చూడండి, జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా క్యాప్ని ఇట్లా తగిలిచ్చేసి పెట్టేస్తున్నాను అనమాట. దీనికి ఇలా క్లిప్ ఇచ్చారు. సో క్లిప్ వచ్చేసి ఇలా ఎడ్జ్కి ఇలా వేసేసి మనం జస్ట్ ఇలా అన్నామంటే సో ఇదైతే
సెట్ అయిపోయింది అనమాట. మొబైల్ స్టాండ్ అయితే మనకి ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం లైట్ని తగిలించాలి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో లైట్ని అయితే మనము ఇలాగా పెట్టేసి, మనకు ఒక నట్ ఇచ్చారు కదా, సో ఆ నట్టిని తీసుకొని వచ్చి మనము ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి టైట్ అయితే చేసేయాల్సి ఉంటుంది. సో ఇలాగా మనము స్టాండ్ని అసెంబుల్ చేసుకోవాలి. సో క్వాలిటీ అయితే నాకు నిజంగా బాగుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే కింద మెటల్ది చూస్తుంటేనే అర్థమవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ మెటల్. సో వీ కెన్ ఈజీలీ డూ వాట్ ఎవర్ వీ వాంట్ అనమాట. సో ఇంత హైట్ వరకు మనము స్టాండ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫుల్ లెంత్ ఎంత ఉందో అంత అడ్జస్ట్ చేసేసాను. సో ఇన్ కేస్ మీకు హైట్ అంత వద్దు అనుకుంటే జస్ట్ మొబైల్ స్టాండ్ని ఇలా పైకి అంటే అది మూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడైతే నేను సెట్ చేసేసాను. సో లైట్ని అయితే ఇలాగ బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూతో మనము టైట్ అయితే ఇలా చేసేయాలి. సో వీ కెన్ బెండ్ అనమాట, ఎంత కావాలంటే అంత. మనకు ఎక్కడ లైటింగ్ పడాలి అనుకుంటే వీ కెన్ బెండ్ ద లైట్ ఈజీలీ. సో మనకు ఇంకొక యూఎస్బి కేబుల్ని అయితే ఇచ్చేసారు కదా. సో గైస్ దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. బెస్ట్ అని చెప్పాను కానీ ఒక ఇబ్బందికరమే అనుకోవచ్చు. సో మనం దీన్ని యూఎస్బికి అయితే కనెక్ట్ చేసుకోవాలి, అప్పుడే లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. సో మనకి ఇక్కడ 4 డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ బటన్, సెకండ్ వన్ వచ్చేసరికి బ్రైట్నెస్ డిక్రీజ్ చేసుకునేది, థర్డ్ వన్ వచ్చేసి మోడ్ స్విచ్ చేసుకునేది, డిఫరెంట్ లైట్స్ని చేంజ్ చేసుకునేది, అండ్ లాస్ట్ వచ్చేసి బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేసుకునేది అనమాట. సో ఇలాగ 4 బటన్స్ అయితే మనకు లైట్ బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే అయిపోతున్నాయి. సో ఇప్పుడు నేను యూఎస్బికి అయితే కనెక్ట్ చేసేస్తాను. ఇది జస్ట్ వెయిట్ ఎ సెకండ్. యూఎస్బికి అయితే కనెక్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు లైట్ ఎలా ఉంటుంది అనేది ఆన్ ఆఫ్ చేసేద్దాం. సో హియర్ యూ సీ ద డిఫరెన్స్, చూడండి. సో దిస్ ఈజ్ ద లైట్ అనమాట. చూడండి లైట్ డిఫరెన్స్ ఫేస్ పైన పడుతుంటే అప్పుడే యూ కెన్ సీ ద డిఫరెన్స్, హౌ ద డిఫరెన్స్ ప్రీవియస్కి ఇప్పటికీ లైట్ అనేది ఎలా కనిపిస్తుంది అనేసి మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. అండ్ డిఫరెంట్ మోడ్స్ని అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2. సారీ గైస్, 1 ఇది 1, దిస్ ఈజ్ సెకండ్ టైప్ 2, this is third type 3, this is fourth type 4, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సో ఇలాగ 5 డిఫరెంట్ మోడ్స్లో మనకు లైట్ అయితే వచ్చేసింది అనమాట. యూ కెన్ సీ ద డిఫరెన్స్ గైస్. ఫేస్లో డిఫరెన్స్ చూడండి, ఇంతకు ముందుకి ఇప్పటికి ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇలాగ లైట్ అయితే మనకు 5 డిఫరెంట్ మోడ్స్లో ఉంది అండ్ లైట్ క్వాలిటీ అయితే బాగుంది. సో దిస్ ఈస్ ద అసెంబ్లింగ్ ఆఫ్ ద క్రియో లైట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలి వీడియో ఏం చేసే కంటే ముందు, లైట్ క్వాలిటీ అయితే సూపర్ నాచ్, టాప్ నాచ్గా ఉంది. మీరు ఎవరైనా లైట్ కోసం చూస్తున్నారంటే యూ కెన్ యూజ్ దిస్ ఫర్ గేమింగ్, కంటెంట్ క్రియేషన్కి, వీడియోగ్రఫీకి, ఫోటోగ్రఫీకి అన్నింటికి హ్యాపీగా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను. సో గో అహెడ్ అండ్ పర్చేస్ దిస్ స్లాబ్ లైట్ ఫ్రమ్ అమెజాన్. సో క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది, 10/10 రేటింగ్ కూడా ఇచ్చేద్దాం. సో ఇదన్నమాట క్రియో లైట్ గురించి. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో దిస్ ఈస్ ద లైట్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో మరి ఇంకొక నెక్స్ట్ వీడియోలో మనమైతే కలుసుకుందాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ ఇష్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.